కిడ్నీ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర వల్ల కుదిరిన కొన్ని పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. ఈ బాధ తట్టుకోలేక ఒకసారి నేను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మోటార్లు అవసరం లేకుండా కేవలం గ్రావిటీ ఆధారంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబ్ధిదారుల ఇంటికే తాగునీరు వెళ్లేలా రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్యూ ఫర్ వ్యూ. ఈరోజు మనం మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉద్దానం ఉంది కదా, దీనికోసం మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటర్ ప్రాజెక్ట్ అనేది చూపించేశారనమాట. దాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని వచ్చాను. ప్రజెంట్ మనం అయితే మెలేపుట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొండ ప్రాంతం పైన ఈ ప్రాజెక్ట్ అనేది చేశారు. ఇది యాక్చువల్గా హిరమండలం నుంచి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వాటర్ ఫిల్టర్ అనేది జరుగుతుంది అనమాట. ఫిల్టరింగ్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. అలాగే మనం బిఫోర్ వీడియోస్లో మూలపేట పోర్ట్ అండ్ సాల్ ఫార్మింగ్ గురించి కూడా చాలా వీడియోస్ చేశాము. సో ఆ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఆఖరి వరకు వీడియో చూడండి. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ని టార్గెట్ ఇస్తున్నాను. సో తొందరగా ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియో ప్లాన్ చేస్తున్నాము. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉద్దానం ప్రజలు. ఈ ఉద్దానం అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉద్దానం 160 గ్రామాలతో కలిసి ఉన్న ప్రాంతమే ఉద్దానం. ఇక్కడ మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ డిసీజెస్. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ ఉద్దానం ఏంటంటే, మొదటగా ఈ విలేజ్కి ఉద్యానవనం అనే పేరు ఉండేది. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి చెట్లు, జీడిపప్పు ఇలా ఎక్కువగా పండించేవారు. అందుకోసం దీనికి ఉద్యానవనం పేరు ఉండేది. క్రమక్రమంగా అది ఉద్దానం అనే పేరుగా మారింది. ఈ 160 గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారు కూడా టోటల్గా 809 విలేజెస్లో ఈ కిడ్నీ డిసీజెస్తో బాధపడుతున్నారు. టోటల్గా ప్రెజెంట్ ఉన్న లెక్కల ప్రకారం 6 లక్షల మంది ఈ కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారంట. WHO కూడా ఈ జబ్బును గుర్తించింది. ప్రపంచంలోనే ఎక్కువ కిడ్నీ బాధితులు ఉన్న ప్రాంతం ఉద్దానం అనేది 3వ ప్రాంతంగా గుర్తించబడింది. సో ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఎన్నో హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్స్ కూడా దీనిపై రీసెర్చ్ చేశాయి. బట్ దీనికి అసలైన రీజన్ ఏంటో కనిపెట్టలేకపోయి. బట్ ఎక్కువ రీసెర్చర్స్ తెలిపింది ఏంటంటే, ఇక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అయిందని చెప్పారు. సో అందుకోసం ఈ ప్రాజెక్ట్ అనేది రూపుదిద్దుకుంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ అంతా ఒక కొండపైన కట్టారు. డ్రోన్ వ్యూలో కూడా చూడొచ్చు. ఇది పైనుండి వ్యూ అనమాట. కిందకి వెళ్ళి చూద్దాం అండ్ అక్కడ వారితో మాట్లాడి పర్మిషన్ తీసుకోవాలి కదా. సో వెళ్దాం కిందకి. అదిగోండి, మనం ఆ పైనుంచి కిందకి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి ముందుకు కూడా దారి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రెజెంట్ మనం ఉన్నది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క డెమో మ్యాప్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రెజెంట్ మనం ఇక్కడ మెయిన్ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ఆఫీసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాము. అండ్ ఆల్సో పర్మిషన్ కూడా మనకి వీడియో తీయడం కోసం ఇచ్చారు. ఇక్కడ కొంత ఎక్విప్మెంట్ ఉంది కదా, ఇది అనేది వాటర్ టెస్టింగ్, అలాగే ఏరియాస్ ఆఫ్ వాటర్ని టెస్టింగ్ చేయడం కోసం ఇక్కడ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తారు. అలాగే మీరు కొంచెం ముందు కనుక చూస్తున్నట్టుంటే, ఇక్కడ భూగర్భ జలాల్లో వాటర్ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని డెమో పర్పస్ కూడా ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ అండి. ఈ యొక్క టోటల్ ప్రాజెక్ట్ యొక్క డెమోని 3D డెమోని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇది మీరు చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏరియాలోకి వెళ్ళాం. ప్రెజెంట్ మనం ఉన్న ఏరియా అనేది టోటల్ పైప్ కంట్రోలింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇక ముందుకు వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, ప్రెజెంట్ మనం అయితే ఇక్కడ వాటర్ పంపింగ్ సిస్టమ్ దగ్గర ఉన్నాము. ఈ సిస్టమ్ గురించి మొత్తం అడిగి తెలుసుకున్నాము. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈ ప్రాజెక్ట్ అనేది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్గా 700 crores బడ్జెట్తో దీన్ని బిల్డ్ చేశారనమాట. మన ఉద్దానం ఏరియాలో టోటల్గా 809 ప్లేసెస్కి ఇక్కడ నుంచి వాటర్ అనేది సప్లై జరుగుతుంది. దీని అంతా ఒక డెమోలా కింద ప్రొజెక్ట్ చేస్తారు. దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి. అలాగే ఇక్కడ ప్రతిరోజు 84 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ని ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ప్రజెంట్ నేను వచ్చినప్పటికైతే ఇక్కడ పవర్ కట్ అయ్యింది. దీన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఆఖరి వరకు చూడండి.
వచ్చే వాటర్ వచ్చేసి అక్కడ ఆలం కలుస్తుంది ఉన్నటువంటి పైప్స్ ఇక్కడ ఆలం కలుస్తుంది అన్నమాట. ఓకే. కెమికల్ హౌస్ ఉంటున్నాం కనిపిస్తున్న కెమికల్ హౌస్, అక్కడ నుంచి కెమికల్ హౌస్ నుంచి ఇక్కడ ఆలం కలుస్తుంది. ఆలం అంటే బుక్స్ పైప్ ఉంటుంది అనమాట. బుక్స్ డైరెక్ట్ ఆపలేము కాబట్టి ఆ బుక్స్ అనేది మేము 3 ట్యాంకుల్లో అంటే డబ్బులు పెట్టి కరగేసేసి ఇలా పంపిస్తుండే వెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్రీ కలుస్తుంది. ఇప్పుడు అది సీల ఫోన్, ఇది సీల ఫోన్. సీల ఫోన్ అంటే ఆల్రెడీ సీల ఫోన్ మీరు అంటే సో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఉద్దానం ప్రజల ప్రాబ్లమ్స్ అనేవి తీరుతాయని అనుకుందాం. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎందుకు వస్తుంది ప్రాబ్లం తెలియక చాలా మంది సతమతం అవుతున్నారు. సో ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాబ్లం అనేది తీరుతుందని అనుకుందాం. ఉద్దానం అనేది మళ్ళీ ఉద్యానవనంలా మారితే అదే హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ అనేది 2050 సంవత్సరం నాటికి డిజైన్ చేశారు. ఎందుకలా అంటే అప్పటి ప్రజలకి ఎంత వాటర్ అవసరం ఉంటుంది అని లెక్క వేసి దానికి సంబంధించిన విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశారనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన బిఫోర్ వీడియోస్ అయినా మూలపేట పోర్ట్ అండ్ సాల్ట్ ఫార్మింగ్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ని ప్లాన్ చేస్తున్నాము. సో ప్లీజ్ సపోర్టింగ్ us guys and thank you for watching. Jai Hind, see you on next vlog.